రేపటి నుంచి ప్రారంభం కానున్న సర్ ప్రక్రియకు సర్వం సిద్ధమైంది. ఇందుకు 3 కార్పొరేషన్ల పరిధిలోని సిబ్బందికి శిక్షణ పూర్తి చేసి మదింపునకు అవసరమైన సామాగ్రిని అందజేశారు. హైదరాబాద్లోని అర్హులైన ఓటర్లంతా భాగస్వామ్యం కావాలని జిల్లా ఎన్నికల అధికారి జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ పిలుపునిచ్చారు. రేపటి నుంచి జూలై 24 వరకు ఇంటింటికి ఎన్యూమరేషన్ ఫామ్స్ తీసుకువెళ్లి ఓటర్లకు అందజేసి అర్హులైన ఓటర్లను గుర్తిస్తామని తెలిపారు. ఓటర్ల జాబితా సవరించడం కోసం కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ రేపు ప్రారంభం కానుంది. ఇందుకోసం హైదరాబాద్లోని 3 కార్పొరేషన్ల అధికారులు సిద్ధమయ్యారు. సర్ ప్రక్రియలో రేపటి నుంచి జూలై 24 వరకు ఇంటింటి గణనకు వచ్చే బిఎల్ఓలు ఒక కుటుంబంలో ఎంతమంది ఓటర్లు ఉంటే అన్ని ఎన్యూమరేషన్ దరఖాస్తులు విడివిడిగా ఇస్తారు. వీటిని ఓటరు విధిగా తమ పాస్పోర్టు సైజు ఫోటోను జతచేసి పుట్టిన తేదీ, ఆధార్ నెంబర్, ఫోన్ నెంబర్, తల్లిదండ్రుల వివరాలు, వారి ఓటు హక్కు వివరాలను నింపి అందజేయాల్సి ఉంటుంది. లేదా నేరుగా ఈసీ యాప్లో అప్లోడ్ చేయవచ్చు. ఇంటి వద్ద లేని పక్షంలో voters.eci.gov.in ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలి. జూలై 24లోగా అప్లోడ్ చేసి అందుకు సంబంధించిన ధృవీకరణ పత్రాన్ని బిఎల్ఓలకు అందజేయాలి. అలా చేసిన ఎన్యూమరేషన్ దరఖాస్తులను బిఎల్ఓలు క్షుణ్ణంగా పరిశీలించి ఓటును నిర్ధారిస్తారు. హైదరాబాద్ జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో 4062 పోలింగ్ స్టేషన్లలో 47,36,669 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో ఇప్పటికే 22,09,647 మంది ఓటర్లు మ్యాపింగ్ చేశారు. ఇంకా 25,27,022 మంది ఓటర్లను మ్యాపింగ్ చేయాల్సి ఉంది. వీరందరికీ ఎన్యూమరేషన్ దరఖాస్తులు అందజేసేందుకు హైదరాబాద్ వ్యాప్తంగా 4,062 మంది బిఎల్ఓలను నియమించారు. అలాగే వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన 10,901 మంది బిఎల్ఓలకు నియామకం పూర్తి చేసి వారికి తగిన శిక్షణ ఇచ్చారు. ఓఆర్ఆర్ లోపల ఉండే రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి నియోజకవర్గాల్లోని ఓటర్ల సమగ్ర సర్వేకు ఆ జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని బిఎల్ఓ, బిఎల్ఏలకు శిక్షణ ఇచ్చారు. అయితే తన ఓటు ఎక్కడ ఉంచుకోవాలనేది పూర్తి స్వేచ్ఛ ఓటరుకే ఉందని, అక్కడ మాత్రమే ఎన్యూమరేషన్ దరఖాస్తులు ఇవ్వాల్సి ఉందని ఈసీ స్పష్టం చేసింది. హైదరాబాద్లో చాలా మంది ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు చెందిన ఓటర్లు ఉన్నా వారు ఇంతకుముందు ఓటు హక్కు వినియోగించుకున్న ప్రాంతంలోనే ఎన్యూమరేషన్ చేసుకోవాలి. తుది ఓటర్ జాబితాలో వారి పేరు వచ్చాక ఒకవేళ హైదరాబాద్లో ఓటు వేయాలంటే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చని అధికారులు సూచించారు.